నా బాడీ నా ఇష్టం, మీకు చూసే అర్హత లేదు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, నేను నగ్నంగా వెళ్ళిన అన్న తమ్ముడు వేరే వ్యక్తి ఎవరున్నా నన్ను వేరే భావనతో చూడకూడదు, మీరు ఒక చెల్లిలానో లేకపోతే ఒక స్త్రీమూర్తిగానో మీరు చూడాలి తప్ప నేను నగ్నంగా నిల్చున్నా మీరు అట్లా మీ చూపు అన్నది చెడిపోకుండా ఉండాలి అంటే అక్కడ మీ చూపు తప్పు, విప్పుకొని తిరగడం నా తప్పు కాదు అన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో అసలు ముఖ్యంగా దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇవాళ నాన్వేషన్ చేసిన ఆ యాక్షన్స్, ఆయన మాట్లాడిన మాటలు, ఇవాళ సారీ చెప్తే మొత్తం అయిపోయినట్టేనా? ఆయన పైన కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. నేను ఒక్కటమ్మా, ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, నా శరీరం ఇట్లనే ఉంటుంది, మీరు అన్నా చెల్లెల్లాగా నన్ను చెల్లి అనుకోండి, నా భర్తనే చూడాలి అంటే వాడు ఎట్లా ఎందుకు అనుకుంటాడు? వాడేమని కొద్దిసేపు మర్దలు అనుకుంటాడు, కొద్దిసేపు ప్రియురాలు అనుకుంటాడు, అది వాడిష్టం. నువ్వు చెప్పంగానే వాడు అంటే అంటే మొత్తం అంటే నేను ఇప్పుకొని చూపిస్తా కానీ నువ్వు మాత్రం నన్ను అట్లా అనుకోకంటే తోలు తీస్తారు, మర్దలు అంటారు, ఇంకా నా కొద్దిసేపు నీ భార్యను ఊహించుకుంటారు, ఇంకా ఏదో రకంగా ఊహించుకుంటారు. నువ్వు చెప్పంగానే ఈడ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వు సుప్రీంకోర్టు జడ్జివా? నువ్వు మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండాలి, సిగ్గు ఉండాలి. స్వేచ్ఛ 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 అంటున్నావు, ఏం స్వేచ్ఛ నీకు? అంటే స్వేచ్ఛ అనేది అందులో కదమ్మా, స్వేచ్ఛ అనేది ఒక మగవాడితో సమానంగా ఆడది ఎదగాలి, అప్పుడు స్వేచ్ఛ. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు ఇష్టమున్న తిండి తిను, నీకు ఇష్టమున్నట్టు పెళ్లి చేసుకో, నీకు ఇష్టమున్నది ఏదైనా చేసుకో, కానీ స్వేచ్ఛ అనేది మన భారతదేశంలో ఇంకా అంత స్థాయికి ఎదగలేదు. నువ్వంటే ఇప్పుకొని తిరిగినా నీకు నష్టం జరగదు, కానీ అందరు మధ్యతరగతి కుటుంబస్తులు ఉంటారు చాలామంది. స్వేచ్ఛ అంటే ఎట్లా స్వేచ్ఛనే? నీకు ఒక విషయం తెలుసా, ఇవాళ చనిపోయినాక కూడా ఒక డెడ్ బాడీని మగవాళ్ళ విషయంలో ఆచరణ అక్కడ లేకపోయినా ఆడవాళ్ళను చనిపోయిన శవాన్ని కూడా కనీసం ఒక పాట్ కూడా కనపడొద్దు అనే విధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయంలో నువ్వెట్లా పుట్టావు? నిజంగా నువ్వు ఒక సాంప్రదాయమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చినావు, నువ్వు ఎట్లా మారిపోయినావో నాకు అర్థం కాదు. ఒక విషయం అమ్మా, ఇవాళ మన ఇంట్లో గోల్డ్ బంగారం డబ్బులు ఎన్నో ఉంటాయి మన దగ్గర, మనం ఇంట్లో భద్రంగా తాళం వేసుకొని వస్తాం. దేనికి వేసుకొని వస్తామండి? అవి జాగ్రత్తగా ఉండాలని. దాంట్లో కోసం మీరు అంత జాగ్రత్తగా తాళాలు వేసుకొని వస్తున్నప్పుడు నీ శరీరంలో భాగాలను నువ్వు భద్రపరచుకునే అది నీకు లేదా అని ఇలా సభ్య సమాజం నుంచి నేను ఒక సంధ్యారెడ్డిగా, ఒక మహిళలకు ఒక అక్కగా చెల్లగా నేను ఎలా అడుగుతున్నా అంటే, ఒక డబ్బుకున్న విలువ, ఒక సొమ్ములకున్న విలువ ఒక మహిళకు ఉన్న ఒక అవయవాల మీద లేదా అంటే, నీ అవయవాలను ఎట్లా పడితే అట్లా గాలికి వదిలేస్తావా అంటే, నేను ఇట్లా ఇప్పుకొనే తిరుగుతాను, నేను ఇలాగే చేస్తాను. ఏంటి ప్రైవేసీయా? ఏం ప్రైవేసీ అమ్మా? ఇప్పుడు ఆమె వాళ్ళ భర్తతో ప్రైవేసీగా ఉందంట, భర్తతో ప్రైవేసీగా ఉన్నప్పుడు ఇన్స్టాలో పెట్టొద్దు. ఇప్పుడు ఇన్స్టాలో ఇప్పుడు ఇది పెట్టకపోతే ఎట్లొచ్చింది మేడం? ఇది మీరు ఒక మాట, మీరు ఇప్పుడు ఇది ఒకటి ఉంది, మీరు ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు ఆమె వెకేషన్కి వెళ్ళేసి ఆమె ఈ రకంగా ఆమె దగ్గర సిగ్నల్స్ వస్తలేనట్టున్నాయి అసలు ఘోరంగా. ఒక్క నిమిషం, ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ డ్రెస్సు ఇక్కడ ఓపెన్ కావట్లేదు. అసలు ఎంత ఘోరంగా అంటే, మరి అవి నాకు తెలిసి డిలీట్ చేశారా ఏందో నాకు తెలీదు, నిన్నటి వరకు మాత్రం ఫుల్గా ఉండే. మరి మీరు ఒక ప్రైవేసీగా ఉన్నప్పుడు పబ్లిక్లోకి ఎట్లొచ్చినాయి అవి? నీకంత ఉంటే నువ్వు వచ్చేసి ఇక్కడ పంజగుట్ట సెంటర్లో పెట్టు బోర్డులు, అప్పుడు తెలుస్తుంది ప్రజలలో. మగపోరలకు మీకు ఇంకో విషయం అమ్మా, మగవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నువ్వు అక్క అనుకో అంటే, అక్క తమ్ముడు ముందల అట్లే ఉంటారా? తమ్ముడు ముందల నా తమ్ముడే కదా అని చెప్పేసి అట్లా ఉంటే ఊరుకుంటాడా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? దానికి సిగ్గు కొంచెం శరమన ఉండాలి మాట్లాడేటప్పుడు. స్వయాన ఇద్దరు బాబులు అనసూయకి, ఇది గాడిదలో ఎదిగింది నేను అన్నది, కానీ దానికి మైండ్ ఎదగలే. పెద్ద కొడుకు ఆల్రెడీ అడిగాడంట, మమ్మీ యువర్ డ్రెస్ ఈజ్ నాట్ గుడ్ అన్నాడంట. అన్నప్పుడు ఏ స్టూపిడ్ అన్నదంట కొడుకుని. అంటే నీ కన్న కొడుకుకే నువ్వు వేసుకునే డ్రెస్ నచ్చలేదు అంటే సమాజంలో ఎట్లా నీ డ్రెస్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు నీకు అంటే నీకు డ్రెస్లోనే ఉందా స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే కాదు, ఒక ఆడదాని గురించి చెప్పాలి అంటే అసలు ఈ తరం సరిపోదు. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మలాగా ఎన్నో పాత్రలు వహిస్తుంది. ఆడబిడ్డకున్న స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకొని బజార్లో తిరగంగానే కాదు, దానికి ఇంకా నువ్వు వచ్చి ఇంకా మరీ చెప్తున్నావు. ఇంకొకటి నేను శివాజీ తమ్ముడు ఏం చెప్పాడు, ఆడవాళ్ళు పద్ధతిగా ఉండమన్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది చీరను ఇప్పినప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు, ఆడవాళ్ళని నిండు కప్పుకోండి అని మగవాళ్ళు చెప్పేసరికి యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇదే కదా అసలు ఏంది? ఏ ఇన్స్టా చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏది చూసినా నిండుగా బట్టలు కప్పుకోమనేది మాత్రమే వస్తుంది ఇక్కడ. అంటే ఇది ఎంతవరకు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఒకటమ్మా, నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా,
మనం ఎంత ఎత్తుకెదిగినా మనం అంత ఒదిగి ఉండాలి. ఇవాళ అమెరికాకు మనం వెళ్ళామనుకో, శారీలో పోతే ఆర్ యూ ఇండియన్ అంటారు, అవునా? అండ్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు శారీస్ తీసుకొని వెళ్తారు. ఆ సాంప్రదాయం తరాలు మారినా ఇదే సాంప్రదాయం ఉండాలి. మనకి ఎన్ని యుగాలు మారినా అంటుంది. మనం ఎక్కడున్నామండి, 25లో ఉన్నామండి అలా అంటుంది. తోట తీస్తారు, ఇంకొకసారి అన్నావు అనుకో దౌడలు వలగొడతారు. నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడినావంటే నీలాంటి వల్ల ఇవాళ చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? డ్రెస్సింగ్లో వాళ్ళు డ్రెస్ బాగానే ఉంటుంది కదా, 80 ఏళ్ళ ముసలమ్మ మీద లేదా అని అడుగుతున్నారండి. అయితే దానికి వీళ్ళందరికీ కూడా నేను ఒకటి సమాధానం చెప్తున్నా. అనసూయ ఉంది. అనసూయ నిన్న నుంచి అవన్నీ అన్ని వీడియోస్ అన్నీ మరి డిలీట్ చేసినట్టున్నారమ్మా. నేనైతే సేవ్ చేసుకున్నా మరి అవి రావట్లేదు. ఇదొకటి. ఇంకా మీ దగ్గర ఎందుకంటమ్మా అసలు కొన్ని సమాజానికి తెలవాలి. ఏదో మనమేదో చెప్తున్నట్టుగా మనమేదో చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక్కసారి చూడండి అమ్మా. ఇది అసలు మీ దాంట్లో రావట్లేదు. ఒకటి జబర్దస్త్ దాంట్లో ఒకటి ఉంటే చూపించండి మేడం. అది నేను ఎందుకంటే అది ఓపెన్ కావట్లేదు. దాంట్లో ఏం చెప్పింది, మందు చూస్తే కిక్ అంటే మందు కాదు, అనసూయని చూస్తే కిక్కు రాదా అంటది. అనసూయ మీకు ఆ వీడియోస్ పెడతాను. అంటే అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది. మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుందమ్మా ఒకసారి మీరు చెప్పండి. అంటే ఇంత ఘోరంగా ఇలాంటి సమాజంలో ఉన్నామా మనం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు జబర్దస్త్ అంటేనే ఒక గలీజు వేదిక అది. అండ్ మేడం ఇంకొకటి, విమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉన్నారు, ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అని అన్నారు. మరి సో కాల్డ్ షోస్లోని ఆడవాళ్ళపైన డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ చేస్తున్నారు. అక్కడ ఆబ్జెక్టిఫై నేను అదే చెప్తున్నా. సెన్సార్ బోర్డు ఎక్కడ పోయింది? ఇక్కడ మహిళా కమిషనర్ గారు కూడా సుమోటోగా తీసుకున్నారు నిన్న మన శివాజీ గారు అన్నప్పుడు. ఓకే, మీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నాం. కానీ మరి ఎట్ ద సేమ్ టైం మరి ఇదే బట్టలు వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడుతున్నప్పుడు మహిళా కమిషనర్ గారు ఎందుకు అనసూయని పిలిపించట్లేదు అని పురుష సమాజం అడుగుతుంది. శివాజీ గారిని పిలిచారు, తను మాట్లాడింది 100% రైట్. బట్ 2 వర్డ్స్ మాత్రం దొరలాయి, దానికి సారీ చెప్పాడు. కానీ ఇవాళ మన మహిళా కమిషనర్ మీద మనకి నమ్మకం గౌరవం ఏర్పడాలంటే ప్రకాష్ రాజ్ కూడా రావాలి, నాగబాబు రావాలి. నాగబాబు దగ్గరకు వస్తున్నా. అసలు ఈ అనసూయకి నాగబాబుకు లింక్ ఎక్కడమ్మా? దేనికి సపోర్ట్ చేస్తున్నావయ్యా నువ్వు? నీకు ఆంధ్రాలో నీకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దేనికోసం ఇచ్చిరు? ఆడోళ్ళని ఇప్పుకొని తిరుగు, సగం సగం బట్టలు వేసుకో అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చిరా నీకు? కొంచెమన్నా బుర్రుందా నీకు? ఒక మెగా ఫ్యామిలీ అంటే ఉన్నతమైన కుటుంబం అంటారు. నీకు నిజంగా మెగా ఫ్యామిలీలో ఒక కలుపు మొక్కలు అంటాడు నువ్వు. అసలు ఈరోజు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అభిమానిస్తా, ఒక సనాతన ధర్మం అని చెప్పేసి దేశం మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తుంటే నువ్వేమో ఈ తులసి మొక్కలో గంజాయి మొక్కలాగా ఇవాళ ఎవరి స్వేచ్ఛ వాళ్ళదండి? వాడిని చెప్పుతో కొట్టండి, వాడు అలా మాట్లాడుతుంటే నిండు గప్పుకోమన్నది చెప్తున్నా. ఇదేనా సనాతన ధర్మం? నేను అదే అంటున్నామ్మా. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, సగం సగం బట్టలు వేసుకుంటే సనాతన ధర్మమా అని నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ చేసి మీ అన్నకు జ్ఞానోదయం కలిగి అన్న అని నీకు చెప్తున్నా. అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీరు మీ భార్య ఒక రష్యా నుంచి వచ్చిన మీ అడుగుజాడల్లో సనాతన ధర్మంతో పాటు ఆమె చీర కట్టుకొని మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత చక్కగా డ్రెస్సింగ్ వేసుకుంటారన్న? బుద్ధి లేదన్నా? యథా రాజా తదా ప్రజ అంటారు. ఇవాళ మీరెట్లా సనాతన ధర్మం అన్నారో మీ భార్య అంతే సనాతన ధర్మంతో నడుస్తుంది, మీ పిల్లలు అలాగే నడుస్తున్నారు. ఇదే మీ అన్నకు బుద్ధి లేదన్నా? ఎందుకు లేదు? ఇవాళ విచ్చలవిడిగా తిరుగు, రాత్రిలు తిరుగు, పబ్బుల పొంటి తిరుగు, 2 గంటల వరకు పబ్బుల దాగు, ఆనే బడు. ఇది స్వేచ్ఛ అట. ఎట్లా స్వేచ్ఛ? మరి మీ అయ్య చెప్పిండు కాబట్టి బిడ్డ మరి అట్లా పబ్బుల పొంటి తిరిగింది కాబట్టి అదే భర్తకు నచ్చలేదు కాబట్టి విడాకులు వచ్చినాయి. ఇది సత్యము. ఎవరేమన్నా ఎవరు ఏమనకపోయినా ఇది సత్యం. కానీ అన్నా నాగబాబు అన్నా నీకు ఒక్కటి చెప్తున్నా, నీకు నడుస్తుంది, నీకు డబ్బు ఉంది, ఒక మొగడు కాకపోతే 4 మొగళ్ళని తెస్తారు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు పరువు చాలా ముఖ్యం. పరువే మాకు చాలా 1000 కోట్లతో సమానం. పరువు పోతే మేము చచ్చిపోయినట్టే సమానం. నువ్వు ఏం చెప్తున్నావయ్యా? నీ బిడ్డకు అట్లా చెప్పకనే చెడిపోయింది. నువ్వు మళ్ళీ నీ బిడ్డ చెడిపోయింది కాక ఊర్లో బిడ్డలందరూ చెడిపోవాలని చెప్తున్నావు. ఇవి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కలుపు మొక్కను తొలగించండి. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు
ఎప్పుడైనా అంతే. అదే ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటారు మీరు. ఎందుకు మాట్లాడుతుంటారు? నిన్ను ఎవడు వచ్చి నిన్ను స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు? ఎటువంటి పనికి మాలేదానికి ఇచ్చినావు నువ్వు స్టేట్మెంట్? ఎటువంటి పనికి మాలేదాన్ని నువ్వు ప్రోత్సహించినావు? అసలు చెత్తదాన్ని ఇస్తావా? కానీ నిజానికి మేడం ఆడపిల్లకి నచ్చిన బట్టలు వేసుకునే అంత స్వాతంత్రం లేదా? అంటే అమ్మా నేనేమంటున్నా, ఆడపిల్లకు అన్ని స్వేచ్ఛ ఉంది, నేను కాదంటలే. బట్టలు ఆడపిల్ల సమాజంలో తిరుగుతుందా, అడవిలో బతుకుతుందా? ఇది మన భారతదేశం అమ్మా. భారతదేశంలో ఉంటున్నప్పుడు, నలుగురితో కలిసి ఉంటున్నప్పుడు, నేను అనేది ఏంది, ఫ్రీ అంటే మంచిగా బట్టలు అంటే అంటే మిడ్డీలు వేసుకొని సగం సగం స్కర్ట్స్ డ్రాయర్లు వేసుకుంటే స్వేచ్ఛనమ్మా? మీరే చెప్పండి. అంత స్థాయి వరకు ఎదిగారా? మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీకు ఒకవేళ ఈ వృత్తిలో వేసుకోవాలనుకున్నా కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అది ఎవరు మీకు చెప్పలేదు, మీ బ్లడ్లో ఉంది. అది మన భారతదేశ బ్లడ్లో ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను తరాలు మారినా ఇలాగే ఉండాలి అనుకుంటాం. అడగకపోతే ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇవాళ నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ ఇద్దరు, ఆయన ప్రకాష్ రాజ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచినే చేసుకున్నావు, ఆయన రెండో పెళ్లి చేసుకున్నావు, పామ్ హౌస్లో వండుకున్నావు. మరి ఇదే బిగినీలు ఇవే కడ్రాయర్లతో మీ భార్యను వేసుకొని బయటికి రమ్మని చెప్పు. అప్పుడు వచ్చి చెప్పు, మీకు ఏంటయ్యా మీరు పెద్ద స్టార్ హీరోలేనా? దేనికి స్టారు? దేనికి స్టారు? అంటే ఇచ్చలవిడి బట్టలు వేసుకొని, అంటే మీ పిల్లలు అయితేనేమో నిండు గప్పుకొని ఉండాలి, బయట బిడ్డలు అయితేనేమో ఓపెన్ చేసుకొని ఉండాలి. ఇదేనా చెప్పండి? ఇదేనా సమాజానికి నేర్పిస్తున్నారు? నాగబాబు గారు మాత్రం 100% మీ మహిళల మీద చేసిన వ్యాఖ్యలని ఇష్టలవిడిగా వేసుకోండి డ్రెస్సులు, మీకు నేను అండగా ఉంటాను అన్నాడు చూడు. ఈ వ్యాఖ్యలు మాత్రం ఉపసంహరించుకోవాలి, లేకపోతే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. మీరు మహిళా కమిషనర్ గారు కూడా నేను ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా నాగబాబు గారిని కూడా మహిళా కమిషనర్ ముందు హాజరు కావాలి. ఎందుకు ఆ మాటలు అన్నారు? దానికి స్వేచ్ఛ. ఎక్కడ స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే నీ బెడ్రూమ్లో నువ్వు వేసుకో అమ్మా, నీ వ్యక్తిగతం అది, నిన్నెవరు అడగరు. నువ్వు బయట ప్రైవేట్గా బయట దేశాలలోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయి, ఇంకేం చేసినా ఇన్స్టాలో పెట్టకు, పబ్లిక్లో పెట్టకు. నీ సొంతంగా పెట్టుకున్నంత వరకు ప్రైవేసీ. బయటికి వస్తే పబ్లిక్ అవుతుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనము ఎవరిని మనం ఏం తప్పు పట్టలేము. ఇప్పుడు నీ ఇష్టం నీ వాళ్ళు అన్నప్పుడు వాడినోరు వాడిష్టం. అది 100%. మగపిల్లలని చెడగొట్టేది ఎవరమ్మా? నేను అనేది ఏంటంటే మగపిల్లలని మనం అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక్కటి చెప్తున్నామ్మా ఎగ్జాంపుల్, చీర కట్టుకొని మన దగ్గరికి వెళ్తుంటే ప్రతి మొగాడు ఏమనుకుంటాడు? అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి భార్య నాకు వస్తే బాగుండు అంటాడు. మరి అదే ఇట్లా సగం డ్రెస్ వేసుకొని కడ్రాయర్లు వేసుకొని పక్కకి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది? అబ్బా దీన్ని ఒక్కరోజు అనుభవిస్తే బాగుండురా బాబు, దీంతో సహజీవనం చేయాలనిపిస్తుంది. చీరకి మనం వేసుకునే డ్రెస్సుని బట్టే కదా. అంటే ఎవడైనా సగం డ్రెస్సులు వేసుకునే దాని భార్య మగవాడి బుద్ధిని ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? ఒకటమ్మా, మగవాడి బుద్ధి అనేది, మగవాడికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఆధీనంలో ఉండవు. ఆడదానికి ఆధీనంలో ఉంటే కానీ మగవాడికి ఉండదు. ఆ సైంటిస్ట్ ప్రకారంగా చూసుకుంటే నీకు ఇవాళ మీరు అనసూయ అంటుంది నన్ను ఇలా అనుకోండి అంటే అది అనుకోవడానికి ఉండదు. అనసూయను చూసి అనసూయ లాంటి వాళ్ళు, ఇప్పుడు అనసూయ బయటకు వచ్చింది, చిన్మయ్య లాంటి వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛ అంటున్నారు కానీ, బరిదెగించి స్వేచ్ఛ అంటున్నారు కానీ, వీళ్ళంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మగవాడు సైకాలజీగా మైండ్లో మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇది చూస్తూ మొత్తం మైండ్లో మొత్తం మైకన్ నిండిపోయి, ఎందుకంటే కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత గంజాయి మత్తులో ఉంటారు కదా, ఆ మత్తులో అనసూయనే కనిపిస్తుంటుంది. అనసూయ లాంటి వాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ టైంలో వాడు పక్కనే ఆడుతుంటే దాని దగ్గర పోయి ఈ అనార్థాలకు కారణమవుతారు. అక్కడ చిన్నపిల్లనా, 80 ఏళ్ళ ముసలామెనా, లేకపోతే ఈమె ఒక పెద్ద గొప్పింటి స్థాయి ఆమెనా, లేకపోతే వయసుతో సంబంధం ఉండదు. వాడు ఇలాంటి డ్రెస్సుల వల్లనే ఇప్పుడు కొన్ని మనం టీవీల ముందు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇష్టం అనిపిస్తలేదు. కొన్ని మూవీస్ కొన్ని అవి మాస్ మసాలా ఏదో అవి చూస్తుంటారు. ఎందుకు చూస్తుంటారండి? అంటే ఇలాంటివి మగవాళ్ళ బుద్ధి మార్చుకోవడం కాదు, మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్సే కారణం. మగవాడి బుద్ధి అంటే మగ బుద్ధి, ఒకరి బుద్ధి అని అందరికి తెలిసిందే. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది నిప్పు అని మనకు తెలుసమ్మా. పోయి అందులో దుంకుతావా నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఒళ్ళు కప్పుకుంటాము, జాగ్రత్తగా ఉంటాము. అది నిప్పే కదంటే నిప్పుతో చెలగట్టే మొత్తం అంటుకుంటావు. నేను అనేది ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా ఇంకొకటి, దాని మొగడంటే దానికి సిగ్గుండాలి. వాని మొగనికి షాపింగ్ కాదట, ఈ డ్రెస్ బాగుంటుంది నువ్వు వేసుకో అంటాడంట. వానికి ఎంత సిగ్గు లేదో మరి. వాడు బయటకు మరి ఆడు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, వానికి సిగ్గుశరం ఉండాలి. అరే నీ పెళ్ళాన్ని నువ్వు చూడమంటే మందికి చూపిస్తాంటావేంద్రా? సిగ్గుండదా నీకు? ఏం మాట్లాడుతున్నారా అసలు? ఆడదాని సంపాదనతో అదో బతికేనారా నీది? ఆడదాని సంపాదన సరిపోదారా? 50 కోట్లు ఇల్లు కట్టుకున్నావు. భక్తి ఛానల్ ఉన్నప్పుడు నీ భార్య ఎంత భక్తిగా ఉండే, ముద్దుగా నిండుగా ఉండే.
ఈ అడ్డమైన షోలకు పంపించి నీలాంటి మొగడు ఎంకరేజ్ చేయడం వల్లనే ఎవడు చేయడు రా ఇట్లా. ఏ మొగోడు పూటకు లేకుండా ఏం లేదు, కానీ నా భార్య నిండుగా ఉండాలి, నా భార్య నేను తెచ్చిపెడితే తినాలి అంటది. కానీ మళ్ళీ అట్లాంటి ఏమంటారు కొంతమంది వక్తలు ఉంటారు కదా ఆడోళ్ళు, ఏంటమ్మా స్వేచ్ఛ లేదా, ఆడదానికి స్వేచ్ఛ లేదా, మేము ఇండిపెండెంట్. నేను అలా అనట్లేదు, మగవాడు ఒక ప్రేమగానే నా భార్య బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. స్వేచ్ఛ అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఎదుగు, నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా, నువ్వు బీటెక్ చేస్తావా, విదేశాలకు పోతావా, ఫ్లైట్ నడుపుతావా, బిజినెస్ చేస్తావా, ఏం నేర్చుకుంటావా అనేది అది నీకు స్వేచ్ఛ. ఇంకొకటి, నువ్వు వ్యక్తిగతంగా సహజీవనం చేస్తావా, ఇద్దరిని చేస్తావా, నలుగురితో చేస్తావా, నీ ఇష్టం. అది పబ్లిక్లకు వస్తే మాత్రం కష్టం. అది స్వేచ్ఛ అనేది అక్కడే ఉంటుంది. స్వేచ్ఛకి రెండు తేడా. ఇక్కడ మూసుకున్నంత వరకే గోప్యతమ్మ, బయటకు ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత పబ్లిక్ని ఎవరు కట్టడం చేయలేము. అది ఒక్కటి మనం గుర్తుపెట్టు.